గుడ్ డే నమస్తే. నేను మీ దోస్తు సు. ఇవాళ మనం ఒక పంజాబీ డిష్ చేసుకుందాము. అదేంటి అంటే సర్సోం కా సాగ్ అంటారు కదా, వింటర్ స్పెషల్ అనమాట. ఇది మస్టర్డ్ లీఫ్ అంటే దొరికిపోతుంది మనకు సూపర్ మార్కెట్స్లో. సో ఏం తీసుకున్నానంటే ఒక 60% ఆఫ్ మస్టర్డ్ లీఫ్ సన్నగా కట్ చేసుకొని మంచి కడుక్కున్న, కొంచెం మట్టి ఉంటుంది జాగ్రత్తగా కడుక్కోండి. దాని తర్వాత 40% ఆఫ్ బేబీ స్పినచ్ తీసుకున్నాను. తీసుకొనేసేసి అది కుక్కర్ విజిల్కి కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి ఎప్పుడైనా మన సేఫ్టీ కోసం. ఏదైనా కానీ కూడా మనం కుక్కర్లో వేసినప్పుడు అది మధ్యలో స్టక్ కాకుండా ఉంటుంది, కుక్కర్ పేలిపోకుండా ఉంటుంది అనమాట. అయితే ఇక ఎప్పుడు కానీ కుక్కర్కి మనం ఆయిల్ కొద్దిగా రాసుకోవాలా. అయితే ఇక దీని లోపల ఏం చేసిందంటే స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఈ ఆకుకూర అంతా వేసి కొంచెము 4G పేస్ట్ వేసిన. 4G పేస్ట్ అంటే జింజర్ గార్లిక్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర పేస్ట్. నా ఇంకో వీడియోలు ఉంది చూడండి 4G పేస్ట్ అని. అది ఒక హాఫ్ స్పూన్ వేసేసి ఒక 4 విజిల్స్కి పెట్టిన అనమాట, కొన్ని వాటర్ పోసి. అయితే దాని తర్వాత ఒక పెద్ద ఆనియన్, కొంచెం జింజరు, కొంచెం గార్లిక్, ఒక 3-4 పచ్చిమిరపకాయలు తీసుకొని దీని లోపల ఈ చాపర్లు వేసేసి చాప్ చేసుకున్నాను అనమాట. ఇది యూఎస్బి చాపర్ అనమాట. చాలా మంచిగా పనిచేస్తుంది ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే. సో దీన్ని ఇట్లా మంచిగా సన్నగా చాప్ చేసుకున్న తర్వాత ఏం చేసిందంటే ఇంకా ఈ కుక్కర్ విజిల్ 4 విజిల్స్ వచ్చినాయి, 3 to 4 విజిల్స్ వచ్చినాయి, తీసేసి మ్యాష్ చేసినాను. మ్యాష్ చేసి దీన్ని థిక్నింగ్ చేయడానికి అనేసి పొలంటా అనేసి మొక్కజొన్న పొడి దొరుకుతుంది, కార్న్ఫ్లవర్ కాదు. ఆ మొక్కజొన్న పొడి లేకపోతే బియ్యం పిండి, అది లేదు సు అంటే రైస్ ఫ్లవర్ అని దొరుకుతుంది కదా బియ్యం పిండి, అది ఒక 2 స్పూన్స్ వేసి మంచిగా కలిపేసేసుకోండి. అది కొంచెం సాలిడ్ అవుతుంది అనమాట. దాని తర్వాత స్టవ్ హీట్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకొని దాని లోపల ఒక స్పూను నెయ్యి, ఒక స్పూను ఆయిల్ వేసుకున్నా. జస్ట్ ఆయిల్ వేసుకుంటాం సు అంటే ఆయిల్ వేసుకోండి. 2 స్పూన్స్ ఆనియన్స్ వేసినాను. దాని తర్వాత ఒక 2 స్పూన్స్ ఆఫ్ చాప్డ్ టమాటో వేసినాను, సాల్ట్ వేసినాను, గరం మసాలా వేసి మంచి కుక్ చేసిన అనమాట. అయితే దీన్ని సర్వ్ బటర్తో చేసుకోండి, రొట్టెతోని చాలా బాగుంటుంది. గొంతు బాగాలేదు, మనసు కూడా అస్సలు బాగలేదు, చాలా అంటే చాలా బాగలేనమాట అబ్బా నేను.